ఆడ భవనాలు అసెంబ్లీ భవనాలు కట్టింది వాడు వచ్చిన తెల్లారే కూల్చేశాడా చచ్చినోడు వాడు దుర్మార్గుడు. అది కూల్చేసింది కాక కొండలంత ఎత్తు ముక్క చెక్క మొత్తం వాడు దినం చేసుకున్నాడు, అమ్ముకున్నాడా. రోడ్లు దొవ్వాడా, తారు రోడ్లన్నీ. ఏందా సచ్చినోడు చేశాడు వాడు వస్తాడు అంటానికి కూడా మైండ్ ఉండొద్దు అనుకోటానికి కూడా. ఏంది వాడు పాడే వచ్చేది, రాడు ఆ సచ్చినోడు రాడు. శ్మశానం అయిపోద్ది. ఎవరిని బతకనీడు మనుషులు. అసలు వాడు మా ఆధార పుస్తకాల మీద కూడా వాడు పుట్టా ఎందుకు, మా యాత్రుల మీద ఎందుకు వాడు మా ఆధార పుస్తకాల మీద ఆధారం వాడు బొమ్మెత్తే నేనంటే చెల్లేది ఎందుకు. వాడు మాది అమ్ముకోవటానికేగా వాడు. వాడు జనం చెయ్యో వాడు అవ్వ తాత లేదేమి లేదు, ఏమి లేదు. అవన్నీ ఏం చేశాడు, ముసలాళ్ళు ముద్దులు పెట్టుకోవటము, పిల్లలు దౌడుకోవటము, అవన్నీ చేసి అన్ని భోగవేషాలు చేశాడు. అట్ట రాజ్యం అంతా అట్ట నాశనం చేశాడు. ఈ ఏడు కూడా వాడే వస్తే మనం కూడా బతికేవాళ్ళం కాదు. మళ్ళీ వచ్చి అసలు మొన్న వచ్చినా కూడా బతికనిచ్చేవాడు కాదు. ఈ పాటికి బయటికి నెట్టేవాడు, అన్ని రాసుకునేవాడు. ఇల్లు పొలాలు కూడా డబ్బులు లేకుండా. అన్నా రాడమ్మా, నీకు చెబుతున్నా కదా, నీకు రాసిస్తా. వాడు జలంలో రాడు. ఇక నేను చెప్పాను కదా రాసుకొని. చంద్రబాబు నాయుడు పరిపాలన ఏం చేసింది సరే, వాడంతా ఏమంటారు, ఎవరు అనరు. చంద్రబాబు ఏం బాలేదు, ఈ వంకలు ఎందుకు పెడుతున్నాడు. ఈడు మరి ఏమంటే ఈ చెడిపోయిన వాళ్ళు ఏమంటారు, మంచి వాళ్ళ మీద ఎవరైనా అంటారు. అది వండిస్తారా, ఆయన ఏ లోపం చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మీ అమరావతి రైతుల దగ్గరికి వచ్చి నాకు ఓటేయమ్మా ఈసారి బాగా చేస్తానని మీ దగ్గరకు వస్తే ఏం చేస్తారు? చెప్పు తీసుకు కొడతా నేనైతే. వాడేమైనా కేసులు పెట్టుకొని చెప్పుతో కొడతా వాడిని, కొడతా. మేము అసలు నువ్వు రావద్దు అడగొద్దు, మేము వేయమమ్మా. ఎవరు చంద్రబాబు నాయుడు వచ్చినాకనే కట్టి బాగుంది. రైతులకేంది అందరికీ బాగుంది. ఎందుకు అంటే ఆయన ఏం చేశాడు, వాడు పాడి కట్టారా, ఏం చేశాడు వాడు పొలాన్ని మంచి పని ఏమన్నా బొచ్చి మట్టి పోసాడా, కట్ట సిమెంట్ వేసాడా. వాడు చేసిన 5 ఏళ్ళలో ఏం పని చేశాడు నువ్వు చెప్పొచ్చావు. నేను పథకాలు ఇవ్వడంలో నన్ను మించిన బట్టం నొక్కితే పథకాలు పట్టాయి. ఏం బట్టి వాడు తాడు వాడు అవ్వతాతలు ఏమైపోయారని అడిగారు ఆయన. చచ్చినోడు పాడి కట్ట. ఆ రోజు రైతు పిల్లలు కూడా సూత్రాలు ఉంటాయా అండి. రైతు పిల్లలు ఏం చేస్తుంది, ఒకే సూత్రం ఒకే మొగుడుగా ఉంటుంది అంతే. ఏం చేసినట్టుగా రైతులకు ఎవ్వరు చేయలేదు, భరోసా ఇచ్చాం. రైతు మూసుకొని పడుకోమని ఇంటో ఏం చేశాడు, 14,000 రూపాయలు కోట్లు ఖర్చు పెట్టాడు రంగులకి. ఆయన రంగులకి మరి అన్ని బాగుండే ఎన్ని రంగులు తీసి వాడు వేసాడు. వేసి నీ లక్షలు ఈ నేలైనవి అన్నాడు. ఎవడేమన్నాడు అండి, ఆయనకి మిమ్మల్ని పంపించాడా నన్ను పొగుడుతాడని.